వెయిట్ కూడా చాలా ఉంది. అవును ఎంత సార్. ఉంటది ఇది వెయిట్? సార్ ఓన్లీ హెల్మెట్ 1750 గ్రామ్స్ ఉంది. ప్లస్ ఒక కెమెరా ఇదంతా ఒక 300 400 గ్రామ్స్ వరకు, 300 గ్రామ్స్ వరకు చాలా వెయిట్ ఉంది హెల్మెట్. సో నాకు ఆల్మోస్ట్ హెల్మెట్ టూ ఒక అండ్ హాఫ్ కేజీ. ఇంపార్టెన్స్ చెప్పు. సార్ అలాగే నువ్వు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే హెల్మెట్ ఉందా లేకపోతే ఏమైనా మార్చావా? లేదు సార్, ఇంత నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంకో దీనికన్నా ఒక చిన్న హెల్మెట్ ఉండింది. తర్వాత నాకు బెంగళూరులో ఒక బైక్ యాక్సెసరీస్ షోరూమ్ వాళ్ళు నాకు డొనేట్ చేసినారు ఈ హెల్మెట్. 99.9% జనాలు మన సేఫ్టీ గురించి ఎవరు హెల్మెట్ పెట్టుకోరు. పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని హెల్మెట్ పెట్టుకుంటారు. మన సేఫ్టీ గురించి ఎవరు హెల్మెట్ పెట్టుకోరు సార్. చాలా మందిని అడుగుతుంటాను హెల్మెట్ ఎంత పెట్టుకోండి. ఇక్కడే అండి, ఇక్కడ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అంటారు. యాక్సిడెంట్ అనేది ఎప్పుడైతే మనకు తెలుసు. మన ఇంటి పక్కనే వెళ్ళినప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ కావచ్చు. నేను 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఎక్కడ పోయినాను, ఇన్ కేసు నేను ఎయిర్ కట్టుకోవాలంటే కూడా నేను హెల్మెట్ పెట్టుకొని పోతాను సార్. అంత హెల్మెట్ అనేది అంత ఇంపార్టెంట్. యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా కావచ్చు సార్. ఒకసారి నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ బెంగళూరు ఇంకా మా ఊరికి ఒక 120 కిలోమీటర్స్ అయితే 120 కిలోమీటర్ నాకు ఏమీ ప్రాబ్లం కాదు. మా ఇంటి కాడ వచ్చి ఆపే టైంలో నాకు గాడి కింద పడిపోయింది. అప్పుడు తల కొంచెం దెబ్బ తగిలేదు. ఓహో. అప్పుడు ఇంకా నాకు ఒక హెల్మెట్ ఒక ఎక్కడికైనా పోనీ నేను కొంచెం చాలా మంది విలేజ్ లో హెల్మెట్ పెట్టుకుంటే నవ్వుతాంటే, ఏమంటారు నువ్వు విలేజ్ లో కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతావు అని చెప్పి కొంతమంది అడుగుతా ఉంటారు. మన సేఫ్టీ చూసుకోవాలి సార్. ఇంకోరు అనుకుంటారు పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారని కాదు, మన సేఫ్టీ గురించి మనం చూసుకోవాలి. నేను ఈ ట్రావెలింగ్ లో హెల్మెట్ అవేర్నెస్ కూడా కొంచెము ఇచ్చేసి ఉంటాను వాళ్ళకి. తర్వాత ఒక హెల్మెట్ గివ్ అవే చేయాలని కూడా ఒక ప్లాన్ ఉంది. అంటే ఎవరైనా నాకు ఒక కొంచెం వాళ్ళ పక్కనగా ఒక హెల్మెట్ డొనేట్ చేస్తే ఆ హెల్మెట్ నేను ఎవరికైనా జనాలు లక్కించి దాని గురించి ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక హెల్మెట్ డొనేట్ చేయాలని ఉంది. ఇందాకే బండిలో చూసిన ఒక హెల్మెట్ పెట్టుకున్నావు, అంటే అది స్పేర్ గా పెట్టుకున్నావు, దేనికోసం పెట్టుకున్నావు? లేదు సార్, ముందు ఒక ఆయన నాకు ఇట్లా చెప్పినాడు, నా కాన్సెప్ట్ ఇట్లుందని చెప్పినాను. ఆయన త్రూ నాకు ఒక హెల్మెట్ కొని ఇచ్చినాడు. దాన్ని ఎవరికైనా ఇప్పుడు ర్యాండమ్లీ హైవేలో పోయినప్పుడు ఎవరికైనా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక హెల్మెట్ డొనేట్ చేయాలి. మనం చాలా మంది బైక్ రైడ్ చేస్తుంటారు, స్పీడ్ గా పోతా ఉంటారు. ఎవరి దగ్గర హెల్మెట్ 99% ఎవరు హెల్మెట్ పెట్టుకోరు. పోలీసు వాళ్ళు ఈ రోడ్లో ఎవరు పోలీసు వాళ్ళు కలిసి హెల్మెట్ పెట్టుకోరు. పోలీసు వాళ్ళు మన సేఫ్టీ మనం చూసుకోవాలి. పోలీసు వాళ్ళు వాళ్ళు ఆపితే కూడా ఫైన్ వేస్తారు, అంతేగాని మన సేఫ్టీ చూడరు వాళ్ళు. మన మనం బాగుండాలి అంటే మన హెల్మెట్ మంచిగా ఒక హెల్మెట్ పెట్టుకోవాలి. వేరే ఏం లేదన్నా పర్వాలేదు, బైక్ రైడ్ చేసినప్పుడు ఒక హెల్మెట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఎంతైనా కానీ హెల్మెట్ పెట్టుకోండి కంపల్సరీ.